నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. దేవుడు అబ్రహాం దగ్గర ఉన్నాడు, దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి అబ్రహాము దగ్గర ఉంది. ఈయన దగ్గర ఉంటే నేను ఆశీర్వదింపబడతాను, ఈయన దగ్గర ఉంటే నేను దీవింపబడతాను అనేటటువంటి ఆలోచన లోతుకు రాల. ఆయన దృష్టి అంతా కూడా ఆ పచ్చగా ఉండేటటువంటి ఆ ప్రాంతం మీద, తోటవల ఉండేటటువంటి ఆ ప్రాంతం మీద, ఐగుప్తు దేశంలాగా పచ్చగా కళ్ళకల్లాడుతూ ఉండేటటువంటి దేశంలాగా అది ఉంటే దాని వైపు చూసి అబ్రహాముకి ఆ ఛాన్స్ పోకముందే ఆ ప్రదేశాన్ని ఆయన చూస్ చేసుకొని వెళ్ళిపోయాడండి. ఆ సమయంలో ఆయన ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం, ఆ ప్రాస్పరిటీ కోసం, ఆ లోకంలో ఆయనకి కలిగేటటువంటి దీవెనల కోసం, వస్తుపరమైనటువంటి బ్లెస్సింగ్స్ కోసం ఆయన దేవుడు సన్నిధి తోడుగా ఉన్నటువంటి అబ్రహాముని విడిచిపెట్టేదానికి ఆయన వెనకాడలేదండి. ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదపు గొడుగు, లేదంటే ఆ స్పియర్, ఆ పరిధి, ఆ క్షేత్రంలో నుంచి లోతు బయటికి వెళ్ళిపోయాడు. దేన్ని పొందుకునేదానికి? ఆ ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునేదానికి. అబ్రహాము సన్నిధిలో నుంచి లోతు బయటికి వెళ్ళినప్పుడు అండి, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళినప్పుడు విస్తారమైనటువంటి ఆస్తితో బయలుదేరిపోయాడు ఆ సోయరు లోయ దగ్గరికి. సోదమ గొమొర్రా పట్టణాల సమీపానికి వెళ్ళిపోయాడు విస్తారమైనటువంటి ఆస్తితోటి, పశువులతోటి, గొడ్లతోటి, ఒంట్లతోటి, గాడిదలతోటి, పనివాళ్లతోటి, కుటుంబంతో గుడారాలు తీసుకుని వెళ్ళిపోయాడండి. దానికి సమీపంగా నివసించడం ప్రారంభించడం. కొన్ని దేవుని యొక్క నియమాలు ఉంటాయండి, ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ కొన్ని ఉంటాయి. అవి ఏమిటి అంటే, అవి ఎటువంటివి అంటే, దేవుని యొక్క నియమాలు ఎట్లుంటాయంటే, ఆ నియమాలు సమయంతో, కాలంతో, పరిస్థితులతోటి, మనుషులతోటి మారవు. మనుషులు మారచ్చు, కాలాలు మారచ్చు, పరిస్థితులు మారచ్చు. కానీ దేవుని యొక్క కొన్ని నియమాలు మార్పు చెందవు. ప్రిన్సిపల్స్ డు నాట్ చేంజ్. టైమ్స్ మే చేంజ్, సర్కమ్స్టాన్సెస్ మే చేంజ్, పీపుల్ మే చేంజ్, నేషన్స్ మే చేంజ్, కల్చర్స్ మే చేంజ్, బట్ ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్, దే విల్ నాట్ చేంజ్. ఫర్ ఆల్ టైమ్స్, ఫర్ ఆల్ పీపుల్, దే ఆర్ వ్యాలిడ్. అవి ఫలితాన్ని ఇచ్చేటటువంటి నియమాలు. ఒక నియమాన్ని నేను మీకు చెప్తాను. ఏమిటి అంటే అండి, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 32-33 వచనాలు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి యేసు ప్రభు తన ముందు నిలబడినటువంటి వేల కొలది విస్తారమైనటువంటి సమూహంతో మాట్లాడుతూ ఈ మాటల్ని ఆయన చెప్పాడండి. ఆ జన సమూహంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే, ఎక్కువ శాతము పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు, ఏ రోజుకు ఆ రోజు భోజనం కోసం వెతుక్కునేటటువంటి వాళ్ళు, బట్టలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, చెప్పులు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో సతమతమైపోతూ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి చాలా పేదరికమైనటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జన సమూహం ముందు యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన ఒక ప్రిన్సిపల్ని, ఒక నియమాన్ని వాళ్ళకి బోధించాడండి. ఎంతమందికి అది తల్లోకి ఎక్కిందో మనకైతే తెలియదు, ఎంతమంది ఆయన మాటలు సీరియస్గా తీసుకున్నారో మనకు తెలియదు. ఆయన మాట అన్నటువంటి మాట ఏమిటి అంటే అండి, ఆ ప్రసంగంలో ఈ మాటలు బహుశా కొంతమంది పట్టించుకొని ఉండకపోవచ్చు, లేదంటే ఈ కాలంలో ఈ దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు ఆ మాటలు కూడా కొంచెము పక్కగా మనము పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి అని చెప్పి ఒక ప్రిన్సిపల్, దట్ ఈస్ ఎ కింగ్డమ్ ప్రిన్సిపల్. ఏంటి?
మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యంని. అంటే మొట్టమొదటగా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటి వాటిని వెతకండి. వస్తుపరమైనటువంటివి, మీకు కావలసినటువంటివి, ఈ జీవితంలో మీకు అవసరమైనవన్నీ కూడా దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహించును అనేటటువంటి ప్రిన్సిపల్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. మామూలుగా లోకం యొక్క రీతి ఏమిటి అంటే అండి, దాన్ని రివర్స్ చేసి, అంటే ముందుది వెనక్కి, వెనక్కి ముందుకు చేసి, మొట్టమొదటిగా ఈ లోకం యొక్క ఆశీర్వాదములు, ఈ లోకం యొక్క దీవెనలు, ఈ లోకం ఇచ్చేటటువంటి సంతోషాలు, ఆనందాలు, వాటిని వెతికేదానికి నా లైఫ్ అనేటటువంటిది మన లైఫ్ని ఓరియంట్ చేసుకుని ఉంటాం. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే అది కాదు, దాన్ని మీరు వెనక్కి తిప్పండి. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను వెతకండి. మొట్టమొదటిగా దేవుడు మీకు అనుగ్రహించేటటువంటి పాప క్షమాపణ కోసం, నిత్య జీవం కోసం వెతకండి, సత్యం కోసం వెతకండి, జీవం కోసం వెతకండి. నీ పర్స్యూట్ అనేటటువంటిది, నీ జీవితంలో నీ ధోరణి, వైఖరి అనేటటువంటిది, వీటిని వెంబడించేదానికి నీ లైఫ్ని ఓరియంట్ చేసుకో అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇది కానీ నువ్వు చేస్తే, ఇఫ్ యు ఫాలో దిస్ ప్రిన్సిపల్, సీకింగ్ హిస్ కింగ్డమ్ ఫస్ట్ మీన్స్ ఫస్ట్, నాట్ సెకండ్. ఫస్ట్ మీన్స్ ఫస్ట్, నాట్ థర్డ్ వన్. ఫస్ట్ మీన్స్ ఫస్ట్, నాట్ లాస్ట్ వన్. So, if you reorder your priorities and if you make the seeking of kingdom of God your first priority, then promise of God is this. దేవుడు నీ జీవితంలో నీకు కావాల్సినటువంటివి సమకూరుస్తానని చెప్పి చెప్తున్నాడు. దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్. అందుకని నేను దాన్ని నియమం అంటున్నా. దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్. మనుషులు మారొచ్చండి, సంస్కృతులు మారొచ్చండి, భౌగోళిక ప్రదేశాలు, మనుషులు ఒక దగ్గర నుంచి ఇంక దగ్గరికి వెళ్ళొచ్చండి, కాలాలు మారొచ్చండి, అన్నీ మారొచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి కొన్ని నియమాలు మారవు. అటువంటి నియమాల్లో ఈ నియమము ఒకటి. రూతు ఆమెకుండేటటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ వలనో, లేదంటే ఆమె విశ్వాసం వలనో ఆమె ఈ ప్రిన్సిపల్ని పట్టుకుంది. ఆమెకి తెలిసి పట్టుకోలే. రూతు ఆ ప్రిన్సిపల్ తెలిసి పట్టుకోలే. కానీ ఆమె హృదయంలో ఉండేటటువంటి ఆ కోరిక, ఆమె ఆశ ఏమిటి అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి నవోమితో అన్నప్పుడు అండి, షీ ఈజ్ సీకింగ్ దోస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. యెహోవా దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు అనేటువంటి యెహోవా దగ్గరని యెహోవా నామం వెతుకుతూ ఉంది. ఆయన దగ్గర నుంచి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వెతుకుతుంది. నీ దేవుడే నాకు దేవుడు. నా ఇంటికి పోతే నాకు కంఫర్ట్ ఉంది, నా ఇంటికి పోతే నా దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మోయాబ్, టు మై ఓన్ ప్లేస్, టు మై ఓన్ పీపుల్. బట్ ఐ హ్యావ్ చూజన్ టు ఫాలో యువర్ గాడ్. నీ దేవుని వెంబడించేదానికి నేను నిర్ణయించుకున్నా. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, రూతు మొట్టమొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికేదానికి నిర్ణయించుకున్నటువంటి స్త్రీ. ఆమెకు తెలియదా నియమం గురించి. యేసు ప్రభు ఆమెకు కుమారుడు అవుతాడు తర్వాత. ఎందుకంటే వంశావళిలో రూతు పేరు కూడా, మోయాబీయురాలైనటువంటి రూతు పేరు కూడా యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది. రాహాబు ఏ విధంగా చేర్చబడిందో అదేవిధంగా మోయాబు కూడా యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది. ఎందుకంటే అండి, దెర్ ఈజ్ సంథింగ్. దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క ప్రయారిటీస్ మన ప్రయారిటీస్ కంటే, మన నిర్ణయాల కంటే భిన్నంగా ఉంటాయి. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకడి అని చెప్పి బ్లాక్ అండ్ వైట్లో స్పష్టంగా చెప్పండి. మొట్టమొదట అంటే మొట్టమొదటే, రెండో స్థానం కాదు. మొట్టమొదట అంటే మొట్టమొదటే, మూడో స్థానం కాదు. మొట్టమొదట అంటే మొదట అంటే లాస్ట్ అని కాదు. మనమేం చేసామంటే దాన్ని లాస్ట్కి తీసుకొని వచ్చాము. ఏంటి? దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యము, దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ, యేసు ప్రభు యొక్క సువార్త, ఆయనలో దొరికేటటువంటి నిత్య జీవం, ఇవన్నీ కూడా లాస్ట్ చిట్ట చివరికి దాన్ని తోసివేసి మొట్టమొదటిగా మన ప్రయారిటీస్ ముందును పెట్టుకొని ఈ లోకం ఇచ్చేటటువంటి ఆనందము, దాని యొక్క ఆకర్షణలు, దాంట్లో ఉండే విలాసాలు, దాంట్లో ఉండే భోగాలు, దాంట్లో ఉండే పేరు ప్రఖ్యాతులు, వీటన్నిటిని కూడా మనము గుడ్డిగా వెంబడించేటటువంటి వారము అయిపోయి ఉన్నాం.
మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం, ఇన్ ఆర్డర్ టు గెయిన్ మెటీరియల్ బ్లెస్సింగ్స్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, we are losing spiritual blessings. Spiritual blessings, they last forever. అవి నిత్యము ఉండేటటువంటి ఆశీర్వాదాలు, దీవెనలండి. మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నువ్వు ఎంత మంచి కారు కొన్నా దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అంటే కొంతకాలానికి దాన్ని నువ్వు రెన్యూ చేయించుకోవాలా, కొంతకాలం తర్వాత రిపేర్లు వస్తాయి, మళ్ళీ అది పాత పడిపోద్ది, తుప్పు పట్టిపోద్ది, కొత్త తీసేయాలా, కొత్తది తీసుకొని రావాలా. నీకు ఉండేటటువంటి శరీరం పాత పడిపోతుంది, వార్ధక్యం వస్తుంది, ముసలోడు అయిపోతావు, చనిపోతావు, గుంటలోకి వెళ్ళిపోతావు. నువ్వు సంపాదించినటువంటి ఇల్లు కొంతకాలం తర్వాత ఉండదు, నువ్వు సంపాదించినటువంటి బంగారు కొంతకాలం తర్వాత ఉండదు, లేదంటే నువ్వు ఉండవు. ఏది కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ తోటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పోల్చుకుంటే ఈ లోకం ఇచ్చేటటువంటి వస్తు సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలవవు. అయితే ఒక చిన్న కరెక్షన్ చెప్పాలి ఇక్కడ. అది ఏమిటి అంటే, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మీకు వస్తుపరమైనటువంటి సంబంధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి మీరు వెంబడించవద్దని చెప్పి చెప్పడం కాదు, ఆయన ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. I will grant those material blessings to you. ద్వితీయోపదేశకాండం 28లో ఏమని చెప్పి రాయబడిందండి? మీరు నా ఆజ్ఞలను పాటించి, నన్ను వెంబడించి, నాకు లోబడి, నాకు విధేయులై నన్ను కానీ వెంబడిస్తే ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా మీ వెనక పరిగెత్తుకొని వస్తాయని చెప్పి చెప్తాడు. సేమ్ థింగ్ యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32-33లో ఏ మాట అయితే చెప్పాడో, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో అదే మాట యెహోవా చెప్పాడండి. నో చేంజ్. నీ ప్రయారిటీ అనేటటువంటిది లైఫ్లో మొట్టమొదటిగా దేవుని యొక్క దీవెనల్ని, దేవుణ్ణి తెలుసుకునేదానికి ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన్ని ఎట్లా తెలుసుకోవాలి, ఆయన సత్యం ఏంటి, ఇవి తెలుసుకునేదానికి నీ సమయాన్ని వెచ్చించు. సమయము పెట్టకుండా నువ్వు దేవునికి సమీపంగా రాలేవు. టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ టైమ్, without spending your time, without giving your time to God, you cannot get closer to God. టైం లేదండి, టైం అయిపోతుందండి. ఆఫీస్కి వెళ్ళిపోవాలండి, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలండి, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలండి, అక్కడికి పోవాలండి, ఇక్కడికి పోవాలండి, ఆ ఫ్రెండ్ని కలవాలండి, ఈ ఫ్రెండ్ని కలవాలండి, ఆ బంధువుల్ని కలవాలండి, ఈ బంధువుల్ని కలవాలండి. మేము టూర్కి వెళ్తున్నామండి, ఫలానా దగ్గరికి వెళ్ళండి. వేర్ ఈజ్ టైమ్ ఫర్ గాడ్? టైం లేకుండా, దేవునికి టైం ఇవ్వకుండా నువ్వు దేవుడికి సమీపంగా రాలేవు. గాడ్ నీడ్స్ యువర్ టైం. సమయం ఇవ్వాలి నువ్వు దేవుడికి. ప్రార్థనకి ఇవ్వాలి, వాక్యానికి ఇవ్వాలి, ఆయన మాటలు వినేదానికి సమయం ఇవ్వాలి, దాన్ని తలపోసేదానికి సమయం ఇవ్వాలా. నువ్వు ఎంత సమయము దేవుడితో నువ్వు స్పెండ్ చేస్తూ ఉన్నావో నీ ఫెయిత్ కూడా అదే ప్రపోర్షన్లో ఉంటుంది. నువ్వు దేవుడితో ఎంత సమయము స్పెండ్ చేస్తున్నావు అనేటటువంటి దాని మీదనే దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది కూడా ఆధారపడి అదే నిష్పత్తిలో ఉంటుంది. ఇంత కొద్దు సమయం స్పెండ్ చేసి దేవుడితోటి నాకు ఇంత పెద్ద ఆశీర్వాదం కావాలి, నాకు ఇంత పెద్ద విశ్వాసం కావాలంటే ఎట్లా వస్తుంది? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. These are the words from the sovereign Lord of this universe. ఇది ఒక ఎకానమిస్ట్ చెప్పినటువంటి మాట కాదు, ఒక ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి మాట కాదు. These are the words of the sovereign Lord of the universe, the creator God. He is speaking. First seek his kingdom, seek my kingdom and my righteousness, then all these things will be added unto you. Ruth somehow she got hold of that particular principle. She got hold of Jehovah. నవోమితో ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. ఎటువంటి విశ్వాసం! ఏమండి, అన్నీ బాగుండేటప్పుడు, పరిస్థితులు బాగుండేటప్పుడు దేవుని గురించి, విశ్వాసం గురించి ఏమండి అన్నీ చెప్పడం చాలా సులువండి. కానీ నువ్వు నీ జీవితంలో టెరిబుల్ లాస్, ఘోరాతి ఘోరమైనటువంటి నష్టం, పూడ్చుకోలేనటువంటి నష్టం నీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో
నోరు తెరిచి నేను ఆ యెహోవా దేవుణ్ణి వెంబడిస్తా, యేసుని వెంబడిస్తా అని చెప్పడం అనేటటువంటిది చాలా 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 కష్టమైనటువంటి పని. ఆ మోయాబీయురాలైనటువంటి రూతు, ఆ యవనస్తురాలైనటువంటి స్త్రీ నోట్లో నుంచి మాట వచ్చిందండి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీతోటే నేను వస్తాను, నువ్వు చనిపోయిన దగ్గర నేను కూడా చనిపోతా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అటాచ్మెంట్. లోతు దగ్గర నుంచి ఆ మాటలు ఏవి? ఇన్ని సంవత్సరాలు తిరిగాడు అబ్రహాంతో ఉండడం వల్ల ఈ విధంగా ఆశీర్వదించబడ్డాడు. లోతు నోట్లో నుంచి ఆ మాటలు ఏవి రాలే. పైగా బంధువు, రక్త సంబంధి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 అనుకుంటా అండి, ఒక మాట రాయబడింది. లోతుని పేతురు నీతిమంతుడిగా పేర్కొంటాడు. హీ వాజ్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన సొదొమ గొమొర్రాలో నివసించేటప్పుడు ఆయన హృదయంలో నలిగిపోయాడు. ఒకవైపు విస్తారంగా ప్రబలుచున్నటువంటి పాపం, సామాన్యమైనటువంటి పాపం కాదది. ఆ పట్టణం అంతా కూడా పాపంతో పట్టబడినటువంటి, నిండిపోయినటువంటి పాపం. ప్రజలంతా కూడా దాంట్లో నిండి మునిగి తేలుతూ ఉన్నారండి. ఆ పట్టణంలో ఈయన నివసిస్తూ ఉన్నాడు. అబ్రహాం దగ్గర చూసింది ఏదో కొద్ది, అబ్రహాం దగ్గర విన్నటువంటిది ఏదో కొద్ది ఆయన హృదయంలో ఇంకా ఉంది. పాపం అనేటటువంటి, భయం అనేటటువంటిది ఒకటి ఉంది. యెహోవా మీద భయం ఏదో ఉంది, కాదని కాదు. లోతు నీతిమంతుడే, మనం ఏమి కాదని చెప్పేసి చెప్పడంలే. కానీ వెన్ హీ మేడ్ దట్ చాయిస్, దట్ టెరిబుల్ చాయిస్ ఆఫ్ చూసింగ్ Sodom and Gomorrah, instead of staying with Abraham, instead of living with Abraham, instead of following Abraham, he made a fatal mistake in his life. భయంకరమైనటువంటి తప్పు నిర్ణయం చేసేసాడండి. ఏం చేశాడంటే ప్రయారిటీస్ని తలకిందులుగా చేసేసి రూతు మాదిరి నిర్ణయం చేయాల లోతు. ఆయన ఏమన్నాడంటే మొట్టమొదట మెటీరియల్ బ్లెస్సింగ్స్, తర్వాతే దేవుడు. మొట్టమొదటిగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు నాకు కావాలి, తర్వాతే దేవుడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదపు ఆ యొక్క క్షేత్రము, ఆ యొక్క పరిధి, ఆ దీవెన పనిచేసేటటువంటి, ఆ అభిషేకము పనిచేసేటటువంటి ఆ పరిధిలో నుంచి లోతు బయటికి వెళ్ళిపోయాడండి. చాలా చాలా గొప్ప పొరపాటు నిర్ణయం చేశాడు లోతు. కొద్ది కాలము బాగానే ఉంది, ప్రాస్పర్ అయ్యాడు, ఆస్తి సంపాదించాడు, పిల్లలు, తర్వాత వచ్చి వాళ్ళకి త్వరలో వివాహాలు కాబోతున్నాయి, అల్లుళ్ళు, ఇల్లు. మరియు లోతు ఆ పట్టణంలో ఒక పెద్దగా ఎంచబడ్డాడు. ఆయన యెహోవా యొక్క దూతలు సొదొమ గొమొర్రా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గవిని దగ్గర కూర్చొని ఉండి వాళ్ళకి స్వాగతం పలికాడంట. గవిని దగ్గర కూర్చుని లోతు వాళ్ళకి స్వాగతం పలికాడు. అయ్యా రండి, మా ఇంటికి రండి అని చెప్పి స్వాగతం. గవిని దగ్గర కూర్చునేటటువంటి వాళ్ళు ఎవరంటే ఆ కాలంలో ఆ ఊరి పెద్దలు కూర్చునేటటువంటి వాళ్ళు. లోతు ఆ ఊరి యొక్క పెద్ద, ఆ స్థాయికి ఎదిగాడు. మొట్టమొదట సొదొమ గొమొర్రా బయట ఉండేటటువంటి వాడు, దగ్గరగా ఉండేటటువంటిది గుడారం. ఇప్పుడు లోపలికి పోయాడు, ఇల్లు కొనుక్కున్నాడు, ఆస్తి సంపాదించాడు, ఆ పట్టణంలో పెద్దల్లో ఒకడుగా తయారయ్యాడు, బయట కూర్చుని ఉన్నాడు. కానీ సమ్ స్ట్రేంజ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఒకవైపు పట్టణపు పెద్దలతో కలుస్తున్నాడు, అక్కడ ఉండేటటువంటి జీవన విధానం చూస్తూ ఉన్నాడు, మనసులో బాధ కలుగుతుంది, వదిలిపెట్టేదానికి ఇష్టపడటం లేదు. అక్కడే ఉండాలా, అక్కడే ఇల్లు ఉంది, అక్కడే స్నేహితులు ఉన్నారు, బాగా అలవాటు పడిపోయారు. పట్టణం మాత్రం విడిచిపెట్టడంలో ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్
లోతు ఆ పట్టణంతో సంపాదించాడంటే ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ లోతు యొక్క వైఫ్ ఆ పట్టణంతో పెంచుకుందంటే అక్కడ ఉండేటటువంటి ఆ నివాసం మీద లోతు యొక్క కుమారులు ఆ పట్టణంలో ఉండేటటువంటి విలువల్ని ఎంతగా లోపలికి సింక్ అయిపోయినాయి, లోపలికి ఇంకిపోయినాయి అంటే చెప్తానండి. దేవదూతలు వచ్చి లోతు చెయ్యి పట్టుకొని బయటికి రా నాయన అని చెప్పి లాగుతుంటే తడవు చేయసాగునని చెప్పి రాయబడింది. He was so attached to that property. He was so attached and so strongly attached to that place, that sinful place. అంత భయంకరమైనటువంటి పాపం చేసే దాంతో ఆయన అంతగా అటాచ్ అయిపోయి ఉన్నాడండి, బయటికి రాలేకున్నాడు. ఇదేనండి ఐరనీ. మానవ జీవితంలో ఉండేటటువంటి ఒక గొప్ప వింతైనటువంటి విషయం ఏంటంటే, ఒకవైపు పాపాన్ని ఖండిస్తూనే, ఒకవైపు పాపం అనేటటువంటి చెడ్డదని చెప్తూనే, చెడు అనేటటువంటి దాని గురించి మాట్లాడుతూనే వాళ్ళు దాన్ని విడిచిపెట్టేదానికి, దాన్ని సమర్థించేదానికి ఏమాత్రం కూడా వెనకాడరు, విడిచిపెట్టలేరు. లోతు విడిచిపెట్టలేకున్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని, దూతలు చేయి పట్టుకొని, ఆయన భార్య చేయి పట్టుకొని, కుమార్తెలు చేయకూడదు బలవంతంగా బయటికి తీసుకొని వచ్చారు. గేట్లో నుంచి బయటికి, పట్టణంలో నుంచి బయటికి తీసుకొని వచ్చారండి. అంత స్ట్రాంగ్ అటాచ్మెంట్. ఇంకోటి కూడా చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని వదిలివేసి మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం, వస్తుపరమైనటువంటి దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం తాపత్రయపడి, ఆత్రపడి దేవుణ్ణి వెనక్కి తోసివేస్తే, నేను ఒక మాట క్లియర్గా చెప్తాను. మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇన్ దెమ్సెల్వ్స్ అండ్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ ఈవిల్ ఎట్ ఆల్. మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి వాటికి స్వభావం అనేటువంటిది ఉండదు. కానీ నువ్వు దేవుణ్ణి వెనక్కి తోసివేసి, దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు వీటిని వెంబడించేవనుకో, దెన్ దట్ మెటీరియల్ బ్లెస్సింగ్ విల్ బికమ్ అన్ ఈవిల్ ఫర్ యూ. లోతు జీవితంలో జరిగింది అదే. అబ్రహాము ఉండేటటువంటి ఆ స్థానాన్ని వదిలిపెట్టేసి, ఆ పరిధి, ఆశీర్వాద పరిధి వదిలిపెట్టేసి, దేవుడి సన్నిధి ఉండేటటువంటి, దేవుని ఆశీర్వాదం ఉండేటటువంటి అబ్రహామును వదిలిపెట్టేసి ఇక్కడికి పోవాలని చెప్పి డిసైడ్ చేశాడు. చూసారా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అది తప్పు, అది ప్రాబ్లం. మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇన్ దెమ్సెల్వ్స్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ ఈవిల్. దాన్ని దేవుడేం, కానీ దేవుడే వాస్తవానికి విస్తారంగా ఆశీర్వదించి, అంతకుముందు వచనంలో చదువుకున్నాం కదా, ఆయన లోతుని, అబ్రహాముని విస్తారంగా ఆశీర్వదించాడు. ఆ దేశం పట్టజాలనంతగా వాళ్ళ ఆస్తి పెరిగిపోయింది, దాంట్లో తప్పేం లేదు. కానీ లోతు చాయిస్, దాంట్లో ప్రాబ్లం ఉంది. అంత బలంగా ఆ ప్రదేశానికి ఆయన అటాచ్ చేయబడ్డాడు. తర్వాత రెండో విషయం చెప్తా. ఆ ప్రదేశంలో నివసించినప్పుడు, సొదొమ గొమొర్రా ప్రదేశంలో నివసించేటప్పుడు లోతు యొక్క భార్య ఆ ప్రదేశానికి, ఆ ఇంటికి, దానికి ఎంత అటాచ్ అయిపోయిందో, ఎంత బలంగా దానితోటి ముడిపడిందో ఆమె జీవితము, మనసు, ఆలోచనలు, తలంపులు, వైఖరి అన్నీ కూడా ఎట్లా ముడిపడ్డా మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క దూతలు వాళ్ళతోటి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ నుంచి మీరు పారిపోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పి ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించారు. Do not look back, never look back, run from this place అని చెప్పి పంపించారండి. లోతు భార్య ఏం చేసిందండి? వినలేదా? వినింది. కానీ కొంత దూరం పోయిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. చెప్పాడు కదా, వెనక్కి తిరిగి చూడొద్దమ్మా, పోండమ్మా, ముందుకు పోండి, వెనక్కి అయితే తిరిగి చూడొద్దు, ఆ పట్టణం వైపు చూడొద్దు, అసలు దాని వైపు మీ దృష్టే పెట్టద్దు అని చెప్పి పంపించారు కదా. ఈ స్త్రీ వెనక్కి తిరిగి చూసిందండి. ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచిస్తాం. ఎందుకు, వై దట్ స్ట్రాంగ్ అర్జ్ వాజ్ దేర్ ఇన్ లాట్స్ వైఫ్? ఆ బలీయమైనటువంటి కోరిక, ఆ ఆశ, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలా, నేను ఉన్నటువంటి పట్టణం వైపు, నేను ఉన్నటువంటి ఇంటి వైపు, ఇన్ని సంవత్సరాలకు నేను అనేటటువంటి ఆశ, దట్ లాంగింగ్ ఫర్ దట్ సిటీ, ద లాంగింగ్ ఫర్ హర్ ప్రాపర్టీ అండ్ హర్ హౌస్, వాట్ ఎవర్ షీ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్, ఆ లాంగింగ్ అనేటటువంటిది ఒక్కసారి ఆమెని పట్టుకుందండి.
దేవుడి యొక్క ఆజ్ఞను విస్మరించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆ చూపు ఒక్కసారి ఆ పట్టణం మీద నిలిపిందండి. దట్ వెరీ మూమెంట్ షీ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఉప్పు స్తంభంగా మారిపోయింది. మూడోది, కుమార్తెలు ఉన్నారు చూసారా, వీళ్ళ ఆలోచనలోకి, తలంపుల్లోకి, హృదయాల్లోకి సొదొమ గొమొర్రా కల్చర్, ఆ సంస్కృతి, ఆ విలువలు వారు అవి ఎంత లోపలికి చొచ్చుకుపోయావో మనకైతే తెలియదు. కానీ వీళ్ళు తండ్రి చేత మద్యపానము చేయించి ఆయన చేత పిల్లల్ని కన్నారండి. అంటే ఈ డిప్రేవిటీ అనేటటువంటిది ఈ యవనస్తులైనటువంటి ఈ స్త్రీల్లోకి ఎట్లా ప్రవేశించిందంటే, రీజన్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ సొడొమ్ అండ్ గొమొర్రా. ఎటువంటి ప్లాను, ఎటువంటి ఉద్దేశము, పైకి చూపించేదానికి, మాట్లాడేదానికి మాకు పిల్లలు లేరు అందుకని చేసామని చెప్పుకునేదానికి, సమర్థించుకునేదానికి ఉంది. కానీ బట్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్ వాస్ దట్? సో ఎక్కడికి వస్తున్నాం? అబ్రహాం సన్నిధిలో నుంచి లోతు బయటకు వచ్చినప్పుడు విస్తారమైనటువంటి ఆస్తితో బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని వర్షము ఆయన కురిపించబోతూ ఉన్నాడు. బయటికి రాడని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చేసాడు కట్టుబట్టలతోటి. ఎందుకంటున్నా అంటే కట్టుబట్టలు ఒక రీజన్ ఉంది. వాళ్ళ చేతులను ఎవరు పట్టుకొని ఉన్నారు? ఆ దేవదూతలు పట్టుకొని ఉన్నారు. ఆ దేవదూతలు పట్టుకున్నటువంటి ఆ చేతుల్లో వీళ్ళు ఇంట్లో నుంచి వస్తువులు తెచ్చుకునేదానికి, నగలు తెచ్చుకునేదానికి, ఆ నగలు ఉండే పెట్టి తెచ్చుకునేదానికి ఏ ఆస్కారం కూడా లేదండి. కట్టుబట్టలతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లుగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారండి. మొత్తం ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఎంత ప్రాపర్టీ అయితే సంపాదించాడు, ఎన్ని గొడ్లు, పశువులు, గుడాలు ఎన్నైతే సమర్పించాడు, ఎంత బంగారు, మొత్తం అంతా కూడా దాంట్లో నాశనం అయిపోయింది. దేనికోసమైతే ఆయన ఆశపడ్డాడో అది ఆయనకి దక్కకుండా పోయిందండి లోతుకి. సో దేవుని యొక్క ప్రాధాన్యాలని తారుమారు చేస్తే, దేవుని యొక్క నియమాలని కావాలని నువ్వు కానీ భంగం చేస్తే నష్టము దేవుడికి కాదు, నీకు నష్టం కలుగుతుంది. రూతు తెలియకపోయినా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నవమి దగ్గర విన్న సాక్ష్యాన్ని బట్టి యెహోవాని హత్తుకుందామే. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి నాకు ముఖ్యం. నా ఇంటి దగ్గర లభించేటటువంటి కంఫర్ట్ కాదు, సేఫ్టీ కాదు, ఇవన్నీ కాదు. నాకు ఈ దేవుడు నచ్చాడు, ఈ దేవుళ్ళో నీతి ఉంది, ఈ దేవుళ్ళో న్యాయం ఉంది, ఈ దేవుళ్ళో మంచితనం ఉంది, ఈ దేవుళ్ళో పరిశుద్ధత ఉంది, ఈమె నమ్మదగినటువంటి సత్యవంతుడు. ఆమె నవమి దగ్గర విన్నటువంటి కథలన్నింటినీ కూడా ఆమె లోపలికి తీసుకుందండి. హృదయం మారింది, యెహోవా మీద విశ్వాసం పుట్టింది. ఆ భయంకరమైనటువంటి నష్టం సంభవించినటువంటి పరిస్థితుల్లో యెహోవాను వదలకుండా పట్టుకుందండి.